ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై. పిల్లలకి అప్పటికప్పుడు హెల్తీగా చేసి పెట్టొచ్చు. ఈ మిల్ మేకర్ ఆమ్లెట్ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకొని మరగనివ్వాలి. ఇలా నీళ్లు వేడెక్కిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజ్ మిల్ మేకర్స్ తీసుకున్నాను. మీరు ఏ సైజు అయినా సరే తీసుకొని వేసుకోవచ్చు. ఇలా 2-3 నిమిషాలు ఇందులో ఉడికించుకోవాలి నీళ్ళలో. ఉడికిన తర్వాత అప్పుడు ఈ నీళ్ళన్నీ తీసేసి మిల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసి 2 పచ్చిమిరపకాయ ముక్కల తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత 2 గుడ్లు తీసి పగలగొట్టి వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగానే స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లో వేసేసి గరిటతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత అట్ల గరిటతో రెండో వైపు తిప్పుకొని కాల్చుకున్నారంటే అంతే సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకున్నాను. మీరు కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. నాకు కొంచెం ఎక్కువ కావాలనిపించి వేసుకున్నాను. వేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా మిల్ మేకర్ ఆమ్లెట్ రెడీ. పిల్లలకి హెల్తీగా చేసి పెట్టొచ్చు. ఇలా ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినప్పటికి రెడీ చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు మీకు ఏమైనా తినాలనిపించిన ఇలా చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.